ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేసింది. మే 2వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేసింది. మే 2వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి ఆ పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పటికే సిబిఐ కేసులో లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును మే 2కు రిజర్వ్ చేసింది. మరి కాస్త కొద్దిసేపట్లో ఈడీ కేసులో కూడా వాదనలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే. మరి ఆ విషయంలో ఏ రకంగా కోర్టు ముందుకెళ్తుందో చూడాలా. సిబిఐ కేసులో అయితే మాత్రం వాదనలు అయితే రిజర్వ్ చేసింది. ఆ తీర్పు మాత్రం మే 2వ తేదీన దీనికి సంబంధించి బెయిల్ కి సంబంధించి ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఈడీ కేసుకి సంబంధించి బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంది. దానికి సంబంధించిన వాదనలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. కవిత తరఫున అభిషేక్ మను సింఘ్వి ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.